మీనరాశి వారు రథసప్తమి పండగ సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉన్నారు కనుక ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు సరి పరిశీలన చేద్దాం. ది, దుమ్, షం, ఝ, ద, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఏడాది తర్వాత శని భగవాను చేత రవి భగవానుడు సంచారం చేయడము, రథసప్తమి పండగ రావడం వలన ఒకవైపు ఏలనాటి శని సంచార స్థితి, మరోవైపు వ్యయంలో రవి శనుల సంచార స్థితి ఉన్నప్పుడు మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. దూర వాయు జల ప్రయాణాలతో చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. మితిమీరిన వేగం ప్రమాదకరం. అది ఏ కాకుండా ఈ రథసప్తమి పండగ సందర్భంగా ఈరోజు నుంచి మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు సూర్యోదయం మునుపురమే నిద్రలేవడం, మంగళ స్నానం ఆచరింపచేయడము, సూర్యభగవానికి అర్ఘ్యం వదిలిపెట్టడము, 12 ఆసనాలు వేయడము, ముద్రలు నేర్చుకోవడము, క్రమం తప్పకుండా నడక వ్యాయామం వలన దీర్ఘకాలిక వ్యాధులు మీకు దరిచేరవు. ఆరోగ్యంగా ఉండే మానవ ప్రయత్నం అవసరం. మన దగ్గర ఎంత సంపద ఉంది అనే దానికన్నా మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అనేదే ప్రధానంగా ఇంపార్టెన్స్ మీనరాశి జాతకులు ఇచ్చి తీరాలి. వీలైనంత వరకు నవగ్రహాలలో సూర్యభగవానునికి ఎర్రటి మందార పుష్పాల చేత, గులాబీ పుష్పాల చేత అర్చన చేయడం వలన శత్రువులు, రుణ, రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం వలన తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు. అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో ఎంతో జాగ్రత్త అవసరం. విశేషంగా సప్తమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య కొత్త నూతన వ్యాపార కార్యం ప్రారంభించాలి అనే ఆలోచన రావడము యోగదాయకం. లాభస్థానంలో కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, రియల్ ఎస్టేట్లు, గృహాలు, వాహనాలు, భవనాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. కనుక మీ జన్మ నక్షత్రం రోజున, ఈ రథసప్తమి రోజున, అష్టమి తేదీన దేవతారాధన వలన మీకు మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి గమనించాలి. నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, స్వయం వృత్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, హాస్య నటులు, జర్నలిస్టులు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లు నడిపే వారందరికీ కూడా ఏకాగ్రత అవసరం అని చెప్పి గమనించాలి. రథసప్తమి సందర్భంగా మేషరాశి వారికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. చు, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశికి అధిపతి కుజుడు. ఈ రథసప్తమి సందర్భంగా రాశాధిపతి కుజుడు అవ్వడం వలన విశేషంగా సూర్యభగవానునికి ఎరుపు ఒత్తులతో దీపం పెట్టడం, ఎరుపు వస్త్రాలు ధరింపచేసుకోవడం, గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని, చక్కెర పొంగలని సూర్యనారాయణునికి ఆహారంగా నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదంగా పంచడం వలన సంపూర్ణ ఆయురారోగ్యాలు, భూమికి సంబంధించిన వివాదాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. రాశిలోనే గురువు, 6వ స్థానంలో కేతువు, రాజ్యస్థానంలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి, లాభస్థానంలో ఏడాది తర్వాత రవి చేత శని సంచార స్థితి ఉండడం, రాహు సంచార స్థితి ఉన్నప్పుడు ప్రధానంగా ఇలాంటి కాల సమయంలో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉండినను మనోధైర్యంగా ఉండగలిగినట్లయితే మౌనం ఆరోగ్యం అన్నట్టుగా ఇలాంటి కాల సమయంలో మౌనమే మీకు ఆరోగ్యము, ధ్యానమే ప్రశాంతత, దానమే మీకు అదృష్టము, యోగాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించాలి. ఎందుకనగా లాభస్థానంలో
శని భగవానుడి చేత రవి చేత శని కలిసి ఉండడం వల్ల వీరిద్దరూ తండ్రి కొడుకులతో అవుతారు కనుక ధనపరమైనటువంటి స్వల్పమైనటువంటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఫిబ్రవరి ద్వితీయార్థంలో తృతీయార్థంలో వీరికి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా యోగదాయకం. కనుక ప్రభుత్వ అధికారులతో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ, స్నేహితులతో కానీ వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ఎదుటి వ్యక్తులు ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయండి. విన్న తర్వాత దాన్ని అర్థం చేసుకొని మాట్లాడగలిగితే మీకు ఉన్నతమైన బంగారు భవిష్యత్తు రోజులకు మీరే కేంద్ర బిందులు అవుతారు. వ్యవసాయ సోదరీమణులకు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు, స్వయం వృత్తులు సేవా రంగాల వారందరికీ ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారు రథసప్తమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం వల్ల సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదంలో కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వల్ల పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవి ఏ అక్షరాలు అన్నట్లయితే ఆ, ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు కనుక వీరు వీలైనంత వరకు స్వామివారిని నీటితో అర్ఘ్యాన్ని వదిలేసేయడము, స్నానం చేసేటప్పుడు సూర్యభగవాన్ యొక్క స్మరణ చేయడము, సూర్యుడికి రాగ్య పాత్రలో నీళ్లు వదిలేయడము, తెల్లటి పుష్పాల చేత రథసప్తమి రోజున సూర్యనారాయణ స్వామివారికి నవగ్రహాలలో ఆ రోజు అర్చన చేయడం వలన ప్రశాంతత, మనశ్శాంతి, ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి. వీళ్ళకు సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లలు ఉన్నతంగా స్థితికి రావాలని చెప్పి మీరు ఏదైతే కోరుకుంటున్నారో సూర్య భగవానుడి ఆరాధన మీరు మీ పిల్లలపైన చేసుకున్నట్లయితే ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన సహకుటుంబ సమేతంగా ఉంటారని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో కుజుడు, బుధుడు, శుక్ర సంచార స్థితి వృషభ రాశి వారికి నూతనమైనటువంటి వ్యాపార కార్యకలాపాలు, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, నూతనమైన పనులు చేయడానికి ఇది చాలా మంచి సమయము అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. రాజ్యస్థానంలో రవిచేత శని భగవానుడు కలిసి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో స్వల్పమైనటువంటి శత్రువులు పొంచి ఉన్నారు. తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. ఓపిక, పట్టుదల, సహనం, ఆసనం, ధ్యానం, ముద్ర ద్వారా మీకు మంచి ఆరోగ్య పరిస్థితిని కాపాడుకుంటూ ఉద్యోగ మార్పు లేకుండా చూసుకునే మానవ ప్రయత్నం చేయండి. లాభస్థానంలో రాహు ఉండడం వలన అన్నింటా విజయం మీ సొంతం అవుతుంది. ధర్మ మార్గంగా ఉన్నంత వరకు వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ధనాన్ని, సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే మీకంటూ మంచి కాలం అని చెప్పి గమనించాలి. హోటల్ వ్యాపారాలు, స్వయం వృత్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగాల వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.